వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనా. మహారాష్ట్రలోని విలీనం కానున్న తెలంగాణలోని 14 గ్రామాలు. విజయవాడలో కారు బీభత్సం, విద్యార్థినులకు గాయాలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, రైతులకు మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడారు. కష్టాలు బాగున్నాయి సార్. మాకు కష్టాలు లేకుండా మీరు వేరు మాకు కష్టాలు అయిపోయింది. అప్పుడు మీరు పెట్టారు నిన్నే. అప్పుడైతే వాళ్ళకు 4-5 రోజులు టైం ఇస్తాను. ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంటి ముందరే ధర్నా 4 రోజులు చూస్తా. 4 రోజులలో నీళ్ళు రాకపోతే రేవంత్ రెడ్డి ఇంటి ముందరే చేస్తాను. చేద్దాం సార్. జై తెలంగాణ. మాదాపూర్లో అయితే 500 ఎకరాలు వెళ్ళిపోయింది. మాదాపూర్లో మొత్తం పలిగిపోయింది. ఒక వారం రోజులలో నీళ్లు వదిలిపెట్టకపోతే ఘోరమైన పరిస్థితి ఉన్నది. మాదాపూర్ తండాలన్నీ ఘోరమైన పరిస్థితి ఉన్నది. చాలా మంది కాంగ్రెస్ వాళ్ళే, నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసింది. ఇప్పుడు రామచంద్రపురం పైన కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్ అన్న 30 ఏళ్ళు పొరపాటు చేసిన సార్. మీరంటే అభిమానం ద్రోహం చేసిన సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. ఒక శాతాపురం సర్పంచ్ వాళ్ళ తల్లి కూడా కలిసింది, వచ్చి ఏడుతాను సార్ నీళ్లు లేక ఇబ్బంది పడతాను అంటే. కాంగ్రెస్ వాళ్ళే అడ్డం తిరిగి వాళ్ళ బాధలు చెప్తారు. దయచేసి నేను ఒకటే అంటున్నా కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నాను. ఇప్పుడు సుమారు 10 కిలోమీటర్ల 8-9 కిలోమీటర్లు అయింది, దాటింది. ఇంకొక 3 కిలోమీటర్లు ఉంటుంది మనం వీరెంటి వరకు. అదే వీరెంటర్లు కూడా భోజనాలు ఏర్పాటు చేశారట. నేను ఒకటే రైతు సోదరులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మన రాజకీయం కోసం కాదు, రైతుల కోసం. దయచేసి ఇదో డ్రామా కాదు. మనం ఓపిక పడతాను. వారం రోజులలో నీళ్లు వదిలిపెట్టకపోతే మొత్తం రైతులు అల్లకొల్ల పరిస్థితి ఉన్నారు. ఏమన్నా చేసి వారం రోజులలో నీళ్లు వదిలిపెట్టి ఏర్పాటు చేయాలి. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్తున్నా, దయచేసి 6 ఏడేళ్ల బట్టి సస్యశ్యామలు ఉన్నది పాలకుర్తి నియోజకవర్గం. ఆడ కాళేశ్వరం ద్వారా SRSP మొత్తం ఎండిపోయింది. ఆడ సుక్క ఇయ్యలే. రాయపర్తి, తొర్రూరు, పెదవంగర, కొడకల్ల మొత్తం ఎడారైపోతారు. ఈడ దేవరుపుల, పాలకుర్తి, కొడకల్ల ఇది ఎడారైతారు. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి, నువ్వు ఎట్టైనా దొంగ నాకు తెలుసు. మాయల మాట పక్కిరమంటు నీ అంత బోకర్ మాటలు ఎవరికి దేశం మీద ఎవరికి రావు. నాకు ఇరికే నువ్వు ఎవరో నాకు తెలుసు. నా మీద తిరిగినావు, అబద్ధాలు ఆడతావు, మోసం చేస్తావు. దయాన్ని నువ్వు కూడా వాస్తవే. నేను 7 సార్లు గెలిచినా ఇట్లున్నా. ఆయన 3 సార్లు గెలిచిండు ముఖ్యమంత్రి అయింది. అబద్ధాలు ఆడి బోకర్ మాటలు అంటే చాలా అబద్ధాలు. అసుంటి మనిషి నేను ఎక్కడ కూడా చూడలే. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఛాలెంజ్ గా తీసుకున్నాను. నేను డిమాండ్ చేస్తున్నా, SRSP కాళేశ్వరం ద్వారా నీళ్లు రాయపర్తి, తుర్రూరు, పెదవంగర, కొడపల్లకు నీళ్లు వదిలిపెట్టాలి. ఒకటి. రెండవది, ఇక్కడ రిజర్వాయర్ పనులు 3 పనులు టెండర్ అయి 2 ఏళ్ళు పెట్టి పన్నది. ఇప్పుడు కొడకల్లకు నీళ్లు పోవాలంటే లక్షొక్క పెళ్లి కాలువ దాకా 2 ఏళ్ళు అయింది, ఆగిపోయింది. మొదలు పెట్టాలి.
రాయపర్తి మండలం పోవాలంటే కేశవపురం దగ్గర ఆగిపోయింది, అది మొదలు పెట్టాలి. వరంగల్ క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ గురువారం రోజున హన్మకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో జరిగే కార్యక్రమం యొక్క వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక 3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను శిబరాణి, అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకులు బోడడిన్నా హాజరై మాట్లాడారు. భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం యొక్క హక్కులను రక్షించడంలో భాగంగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి లాస్ట్ ఇయర్ మరి 2024 స్థాపించబడిన క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మరి దేవుని యొక్క నామ మహిమార్థమై భారతదేశంలో సుమారు 7-8 రాష్ట్రాల్లో విస్తరించి మరి బలోపేతంగా ముందుకు వెళ్తున్న తరుణంలో వరంగల్ గడ్డ మీద స్థాపించబడిన దీని యొక్క వార్షికోత్సవము మరి ట్రై సిటీలో ఉన్న వరంగల్ ఉమ్మడిలో భాగమైన హన్మకొండ జిల్లా మరి చారిత్రాత్మకమైనటువంటి సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో 24వ తారీఖు 7వ నెల 2025 మరి గురువారం రోజున ఈ యొక్క వార్షికోత్సవాన్ని నిర్వహించడానికి కొరకు నేషనల్ కమిటీ, స్టేట్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లాల కమిటీ నాయకత్వ సమాలోచనలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. నా పేరు బిషప్ డాక్టర్ జన్ ఇర్మియా, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నాను. మరి యొక్క కార్యక్రమం యొక్క మరి వాల్ పోస్టర్ను 3వ డివిజన్ పైడిపల్లి లెబనోన్ చర్చిలో మరి యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఉమ్మడి వరంగల్, తెలంగాణ మరి భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో మరి సబ్బండ వర్గ ప్రజలు క్రైస్తవ సమాజాన్ని మరి పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రార్థించి పాల్గొని విజయవంతం చేయడానికి సహకరించాలని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నా. హన్మకొండ జిల్లా వరంగల్ జూ పార్కులోకి కొత్త టైగర్, హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన తెల్లపులి, ఎంక్లేజర్లోకి విడుదల చేసిన మంత్రి కొండ సురేఖ. కాకతీయ జూలాజికల్ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జూ పార్క్ అధికారులు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ కామెంట్స్. వనం బాగుంటేనే మనం బాగుంటామని, వ్యక్తులకు ఇల్లు ఎంత ముఖ్యమో జంతువులకు అడవి అంత ముఖ్యము అని మంత్రి కొండ సురేఖ అన్నారు. జంతు ప్రేమికులు ఎవరైనా ఉంటే జూ పార్కును సందర్శించి ఏదైనా జంతువును దత్తత తీసుకోవాలని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ హైదరాబాద్ తరహాలో వరంగల్ జూ పార్కును అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నామని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. హైనా కానీ రెప్టైల్స్ కూడా తీసుకొచ్చే ప్లాన్ కూడా ఉంది. నేను ఒక 4.2 crores దానికి మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించి చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ లయన్ ఎంక్లోజర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెప్టైల్ హౌస్, రెనోవేషన్ ఆఫ్ బర్డ్స్ ఎంక్లోజర్స్, లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్, రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ ఎంక్లోజర్స్, లేపార్డ్ నైట్ షెల్టర్, జంగిల్ క్యాట్ ఎంక్లోజర్, స్లాట్ బేర్ ఎంక్లోజర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెయిన్ షెల్టర్స్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ టాయిలెట్ బ్లాక్. ఇవన్నీ కూడా చేయబోతా ఉన్నాము. ఎందుకంటే వచ్చిన వాళ్లకు మంచి ఫెసిలిటీస్ కల్పించాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత పెద్ద జూ ఇది. ఇక్కడ నుంచి మన వాళ్ళు చాలామంది హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి రానుబోను ఛార్జెస్ అవన్నీ పిల్లల దగ్గర తీసుకోవడం అనేది అది చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి మనం వరంగల్ జూనే ఒక పర్యాటకుల కేంద్రంగా మార్చినట్టయితే స్కూల్ పిల్లలు ఇక్కడికే వచ్చి ఇక్కడే చూసి వెళ్ళే విధంగా మేము దీన్ని ఇంకా మోడర్నైజ్ చేసి ప్రజలకు అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆఫీసర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి జూ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏది అవసరమైనా కూడా అది ఫారెస్ట్ మినిస్టర్గా నేను నా యొక్క సహకారం 100% కూడా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాట్ జీపీటీ యాప్ ఒకటి కూడా వీళ్ళు ఓపెన్ చేశారు. దాంట్లో మనం ఏదైనా క్వశ్చన్ ఒకటి అడిగితే అది వెంటనే ఆన్సర్ కూడా చేసే విధంగా వాళ్ళు దాన్ని చేశారు. అది ఒకటి ప్రజలు గమనించాలి. ఇంకొకటి మన QR కోడ్ కూడా ఉంది. ఎందుకంటే చాలామంది జంతు ప్రేమికులకు ఏదో ఒక జంతువుకు సహాయం చేయాలనో లేకపోతే ఏదన్నా హెల్ప్ చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు.
అట్లాంటప్పుడు ఆ క్యూఆర్ కోడ్లోకి వెళ్తే మీకు ఏ జంతువును ఎన్నుకోవచ్చు, ఎంత అమౌంట్ కట్టవచ్చు, లేకపోతే సంవత్సరానికి కడతారా, 3 నెలలు కడతారా, ఇట్లా కొంత అమౌంట్స్ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు పే చేసినట్టయితే వాళ్ళ పేరుతో ఆ జంతువుని వీళ్ళు పోషించడం జరుగుతుంది. లేదా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ ఆఫీసర్స్ దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళు తీసుకొని రిసీట్ ఇస్తారు. కాబట్టి ఈ విధంగా మీరు కూడా కొంత ఈ జంతువుల మరి పెంపకానికి మీ వంతు సహకారం కూడా అందిస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. దీన్ని అందరూ ప్రజలు గమనించాలి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ జూ పార్కుకు వచ్చి చూడాలి. చూసి పిల్లలకు కూడా భవిష్యత్తులో మనకి ఎందుకు అంటే మనకు వనాన్ని రక్షించుకోవాలి, వనంలో ఉన్నటువంటి వనజీవులను కూడా రక్షించుకోవాలి. వనం ఉంటే మనం ఉంటాము, వనం ఉంటే మా వనజీవులు కూడా బ్రతుకుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం చెట్లను నరుకుతామో అందులో ఉన్నటువంటి జీవరాశులు కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మన మనుగడ కోసం మనం ఇల్లు కట్టుకుంటాం, మనం అన్ని చుట్టూ ఫెసిలిటీస్ పెట్టుకుంటాం. అదేవిధంగా వాటికి కూడా అడవి అనేది ఒక ఇల్లు లాంటిది. ఆ అడవిని కొట్టొద్దు, చెట్లను పెంచండి. అమ్మ పేరు మీద ఒక చెట్టు అని ఒక ప్రధానమంత్రి గారు ఎట్లా అన్నారో అదే పద్ధతిలో మేము 18 కోట్ల చెట్లకు ఈసారి మేము టార్గెట్ పెట్టుకున్నాము. లాస్ట్ టైం 95% రీచ్ అయ్యాము. ఈసారి 100% రీచ్ అవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము ప్లాంటేషన్లో. మరి ఈరోజు కూడా మేము ఈరోజు వన మహోత్సవం కార్యక్రమం కూడా జరపబోతూ ఉన్నాము జిహెచ్ఎంసీ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటండి. మరి మనం రాబోయే తరాలకు ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందించండి అని కోరుకుంటూ సెలవు. ఖాళీ స్థలం కనబడితే కబ్జా రాయులు కబ్జా చేస్తున్నారని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు. వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట ప్రాంతంలో సర్వే నెంబర్ 285లో ఎకరం 14 గుంటలు 294 సర్వే నెంబర్లు 4 ఎకరాల 1 గుంట స్థలం తన సోదరి బండి సరోజన పేరు మీద ఉందని 4 రోజుల క్రితం కొందరు కబ్జాదారులు ఖాళీగా ఉన్న స్థలంపై కన్నేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినారని, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని, ఇటు పోలీసులకు అటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, 40 సంవత్సరాల క్రితం భూమిని పట్టాదారుల నుండి కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు భూమి తన ఆధీనంలోనే ఉందని, అయినా కొంతమంది బ్రోకర్లు ఏకమై తన సోదరికి సంబంధించిన భూమిలో అక్రమ నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్నారని, వెంటనే అక్రమ నిర్మాణాలు తొలగించి తమకు న్యాయం చేయాలని కొండ దేవయ్య అధికారులను కోరుతున్నారు. డాడీకి నాకు కానీ మన ఇద్దరం కలిసి మనం తర్వాత మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు అవతలైన నాకు అమ్మిన ఆయన వచ్చి కబ్జా చేస్తున్నాడు. దాని గురించి నేను కడతాను అని కూడా చెప్పాను. మీరు కూడా 2007లో కొనుక్కున్నారు కదా, 2007 నుంచి ఇప్పటి వరకు 2012 ఆల్రెడీ పాస్బుక్ ఎప్పటి వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట మరి కరీమాబాద్ చాలా పద్మావతి కాలేజీ పక్కన అనుకున్న మెయిన్ రోడ్, ఖమ్మం మెయిన్ రోడ్లో మరి 1 ఎకరం 14 గుంటల భూమిని గత ఒక 30 సంవత్సరాల క్రితము మన నాగపూర్ కుమారస్వామి, నాగపూర్ సమ్మయ్య, సత్యనారాయణ వీళ్ళందరూ కూడా అన్నదమ్ములందరూ వారికి అమ్మడం జరిగింది. మరి వారు అమ్మినాక కూడా మళ్ళీ కోర్టులో కూడా లోక అదాలత్లో కూడా 6 లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని అప్పుడు వాళ్ళు వారి పేరు మీద కోర్టు ద్వారా అయినది. మరి దానిలో కూడా పాస్బుక్లు వచ్చినాయి. అంత కరెక్ట్ ఉన్న సమయంలో మరి ఈరోజు వచ్చి ఇంకా నాగపూర్ వాళ్ళే ఇంకా మరి వేరే వాళ్ళకు కాశీ కుమారస్వామి గారికి ఇంకా అమ్మినామని వారు ఇక్కడ పర్మిషన్ లేకుండా మరి వారు ఇక్కడ కబ్జా చేయడము, గోడ కట్టడము మేము ఆల్రెడీ సిపి గారి దృష్టికి, మరి ఏసీపీ గారి దృష్టికి, మరి సిఐ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. మరి దాదాపుగా ఇప్పుడు ఇచ్చి 11 రోజులు అయిపోయింది. కంప్లైంట్ ఇచ్చి కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళు దాన్ని ఆపడం లేదు. మరి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మరి దీనిలో ఒక 30 సంవత్సరాల క్రితంది కూడా ఇప్పుడు వచ్చి ల్యాండ్ మాదని వాళ్ళు కబ్జా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మరి సిపి గారిని, ఏసీపీ గారిని, మరి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సిఐ గారిని వీరందరినీ కూడా మరి కలెక్టర్ గారిని మీరు దీన్ని వారి డాక్యుమెంట్ మా డాక్యుమెంట్ చూసి మీరు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఆల్రెడీ దీనిలో ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను.
5 ఏళ్ళు వ్యవసాయం చేసినాం. మాకు న్యాయం ఎస్పీ దగ్గర పోయినాం, ఏసీ దగ్గర పోయినాం, పోలీస్ స్టేషన్ పోయినాం, మిల్లు కాలుకి పోయినాం. మాకు న్యాయం జరగాలి. మాకు ప్రాణ భయం ఉన్నది. మాకు కడతాను కదా రామ్నాథం వీళ్ళు గౌన్లో కుమార్ సార్, పిన్న మల్లేశం, ఇందరు ఒక్కటి లేడు. ఒకటి లేదందుకు ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడతాను. మేమిద్దరు ఆడవాళ్ళం ఉన్నాం. మాకు నా సరోజన. 13వ డివిజన్లకు జీవనాధార వడ్డపల్లి ఫిల్టర్ బెడ్ ప్రజలకు నీటి ఎద్దటి లేకుండా చేసే బాధ్యత మనది. అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి. పెరుగుతున్న జనాభా మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందించుకోవాలి. వడ్డపల్లి ఫిల్టర్ బెడ్ సందర్శించిన ఎమ్మెల్యేలు, మేయర్, కమిషనర్ శరవే గంగా అభివృద్ధి చెందుతున్న హన్మకొండ పట్టణంలో ప్రజల అవసరాలకు నీరు ప్రధానంగా ఉంటుందని, అధికారులు సిబ్బంది సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, నగర కమిషనర్ చాహద్ బాద్ పాయి మరియు అధికారులతో కలిసి వడ్డపల్లి ఫిల్టర్ మరియు కాజిపేట వాటర్ ట్యాంకులను పరిశీలించారు. చిన్న హన్మకొండ నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి రోడ్డు మార్గం కాజిపేట మీదుగా ఉన్నదని, కాజిపేటలో బస్టాండ్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలోనే రైల్వే శాఖకు కాజిపేట రైల్వే స్టేడియంలో ఉన్న స్థలాన్ని మంజూరు చేయాలని కోరడం జరిగిందని, బస్టాండ్ నిర్మాణం కోసం స్థల కేటాయింపు ప్రక్రియ సానుకూల దృక్పథంలో వేగవంతం చేయాలని లేఖ ద్వారా పేర్కొన్నారు. చూసేవాళ్ళు జరగనండి. ప్రజల అవసరాల దృష్ట్యా ప్రతి కాలనీలో దశల వారీగా అభివృద్ధి పనులు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధనపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ పరిధిలోని ఎర్రగట్టుగుట్ట శ్రీనివాస కాలనీలో చిన్నపాటి వర్షానికే డ్రైనేజ్ నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానిక నాయకులు, ప్రజలు సమాచారం అందించగా నేడు క్షేత్రస్థాయిలో కాలనీలో పర్యటించి త్వరితగతిన పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే నాగరాజు హామీ ఇచ్చారు. మైబాద్లోని రవిచంద్ర సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స
ఆనందం వ్యక్తం చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు. ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ గుప్తాకు అభినందనలు. 19 సంవత్సరాల మహబూబాద్ చెందినటువంటి అక్షయ అనేటువంటి ఈ అమ్మాయి ఒక విచిత్రమైనటువంటి సమస్యతో నా దగ్గరికి వచ్చింది. 6 months బ్యాక్ ఈ అమ్మాయికి వాటర్ తాగుతుంటే, టీ తాగుతుంటే జూమ్ అనేటువంటి కంప్లైంట్ ఉందని చెప్పేసి ఇంటి దగ్గర తల్లి తండ్రి ఇచ్చినటువంటి చిన్న చిన్న ట్యాబ్లెట్లు వేసుకొని లేట్ చేసింది. ఆ తర్వాత 6 months నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి మామూలుగా నోట్లో చూస్తే ఎటువంటి తేడా లేదు. ఎందుకైనా మంచిగా ఒక చిన్న ఎక్స్రే తీసుకొని చూస్తే 3వ దవడ పన్ను లోపల ఆగిపోయి దాని యొక్క ప్రభావం వల్ల 1, 2, 3, 4 పళ్ళు ఎముక లోపల మొత్తం ఒక తిత్తి తయారైపోయి ఇప్పుడు ఆ ఎముకతో పాటుగా లోపల ఉన్నటువంటి అన్ని కూడా తీయవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది. నార్మల్గా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ వేర్ల యొక్క పొడవు లోపల ఉన్నటువంటి ఎముక మొత్తం పోయింది. ఈ అమ్మాయికి ఆ యొక్క తిత్తి ఆ లోపల ఉన్నటువంటి అన్ని తీసేసేసి ఎముకతో సహా తీసేసి 5 పళ్ళని తీసేసుకొని ఆ అమ్మాయికి వచ్చేసి చాలా కొద్ది బోన్ మాత్రమే మిగిలిపోయింది. మిగిలిపోయినటువంటి ఈ బోన్ను మళ్ళీ విరగకుండా ఆ తర్వాత బోన్ యొక్క షేప్ మారకుండా రీకన్స్ట్రక్షన్ ప్లేట్ ద్వారా ఈ అమ్మాయికి చాలా బ్రహ్మాండమైనటువంటి సర్జరీ చేసేసి ఈ అమ్మాయి జీవితాన్ని కాపాడాము, ముఖ సౌందర్యాన్ని కాపాడాము. రేవంత్ రెడ్డి జుట్టు మా చేతిలో ఉంది, కేంద్రం మా చేతిలో ఉందని చంద్రబాబు అనుకుంటే మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. నది ఏ బేసిన్లో ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాక కింది ప్రాంతాల మిగతా నీళ్లు తీసుకోవాలి. గోదావరి, కృష్ణా నదులు సింహభాగంగా మనం తెలంగాణలో ప్రవహిస్తాయి. ముందు మన అవసరాలు మనం తాగడానికి నీళ్లు తీసుకోవాలి. మా నికర జలాల్లో, మిగులు జలాల్లో మా వాటాను కేంద్రం తేల్చకుండా నీళ్లు మేము తీసుకుంటామని ఆంధ్ర నాయకులు అనడం ఎలా అని కేటీఆర్ అన్నారు. అర్థం ఉంటుంది. ఇలా గోదావరి బేసిన్లో, కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తుంది తెలంగాణలో. ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ, ఇక్కడి సాగునీటి అవసరాలు కానీ, తాగునీటి అవసరాలు కానీ, ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, ఇంకా ఇతర పట్టణాల్లో కానీ 24/7 డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ. మేము గతంలో కరీంనగర్లో ప్రయోగం చేసినాం కూడా. మరి అట్లాంటి అన్ని ఇంకా తేల్చకుండానే ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, మేము పట్టుకపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి. బేసిన్లో డెఫినేషన్ రానియండి. నికర జలాల్లో మా వాటా ఎంత, మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఎవరు తేల్చాలి? ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి. అవి తేలకుండానే మేము నీళ్లు కొంటపోతాం. మా చేతిలో ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టెతో బర్రెని ఎటువంటి అదిలించకపోతాం. కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం, మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతామని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. తప్పేమున్నది? కాగజ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో యూరియా పంపిణీలో జరుగుతున్న ఆలస్యంపై భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిశీలన నిర్వహించారు. రైతులకు అధికారులు నిర్దేశించిన తేదీలలో యూరియా సరఫరా చేయకుండా ఆలస్యం చేస్తున్నారని, దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. మర్తిడి గ్రామంలో అదే జరిగింది. బెజ్జూరులో అయితే కాంగ్రెస్ నాయకుడే కూర్చొని సప్లై చేస్తూ ఉన్నాడు. ఏమనంటే నేను డైరెక్టర్ అంటాడు. డైరెక్టరు సింగిల్ విండో మీ మీటింగ్ లేనప్పుడు రావాలి. మిగతా టైంలో అయితే కూడా అక్కడ ఉండే సెక్రటరీనో లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లో వాళ్ళ కన్సర్న్లో జరగాలి కదా. వాళ్ళ కన్సర్న్లలో జరగకుండా కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము డైరెక్టర్లమని చెప్పి అట్లా కూర్చొని వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళ మనుషులకే ఇచ్చుకుంటూ ఉన్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే దేశమంతా కాంగ్రెస్ వాళ్ళు అయితేనే మీరు యూరియా బస్తాలు ఇస్తారా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా జరగలేదు కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పక్కా గ్రామ పంచాయతీ ఆఫీసు ముంగట సీజన్కు రాకముందే ముందర యూరియాలను ఇచ్చేవాళ్ళు. ఇవాళ 266 రూపాయలు ఉండాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్లో 450, 500లకు దొరికి కాపులు కాసి ఇక్కడ అధికారులను ప్రశ్నించి అలసిపోయి సొలిసిపోయి ఖాళీ చేతులతోని నిన్న రాస్పల్లికి రైతులు చాలామంది వచ్చిండ్రు. వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తేనే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అందరం మేము ఇక్కడికి వచ్చినాం. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు వరంగల్ డిక్లరేషన్లో రైతుల సంక్షేమ ప్రభుత్వం అన్నారు, రైతులకు అన్ని వసతులు కనిపిస్తామన్నారు, జై కిసాన్ అన్నారు. ఇవాళ వచ్చి రైతులను మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నారు. యూరియా ఇవ్వకపోతే రైతులు ఎట్లా చేసుకుంటారు? అదేవిధంగా బెజ్జూరు మండలంలో అయితే 100 ఎకరాల పంటలు మునిగిపోయినాయి. ఒక్క పైసా కూడా నష్టపరిహారం ఇప్పటివరకు ఇవ్వకపోతుంది. మరి ఎట్లయితుంది? అందుకొరకు నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్
పాలనలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇప్పటికి కూడా యూరియా కరెక్ట్గా సరఫరా చేయాలి. ఈ బ్లాక్ మార్కెట్ నిరోధించాలి. ఈ బ్లాక్ మార్కెట్లో ఉండే దళారీలు వాళ్ళు ఏ పార్టీలు అయినా పర్వాలేదు, వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళను జైలుకు పంపించాలి. రైతులకు న్యాయం చేయాలి. ఇట్లా రైతులు పడిగాపులు కాసే పరిస్థితి రాకూడదు. దీని మీద ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలి. స్థానిక కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. స్థానిక జిల్లా వ్యవసాయ అధికారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, మీ అధికారులు చాలా చోట్ల కూడా చోద్యం చూస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ చోద్యం చూసే కార్యక్రమాలు బానుకోకపోతే మీ ఆఫీసుల ముందర వచ్చి ధర్నా చేస్తాం. అందరం కూడా కచ్చులాలు పట్టుకొని వచ్చి రోడ్ల మీద కూర్చుంటాం. పంటలు పోతే పోయినాయి. రేవంత్ రెడ్డి, జై తెలంగాణ, జై కేసీఆర్. హైదరాబాద్ ఇబ్రహీంపట్నం పరిధిలో జరిగిన కార్ లారీ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన మైబాద్ జిల్లా గూడూరు మండల వాసి మర్రిమిట్ట గ్రామ పంచాయతీ దస్రు తండా బీఆర్ఎస్ మాజీ పార్టీ అధ్యక్షులు ఉగ్లో జనార్దన్ తోటదాసుల మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించిన బారస జిల్లా అధ్యక్షురాలు మైబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత ఈ సందర్భంగా పోలీసు అధికారులతో మాట్లాడారు. ఇక్కడ ఇబ్రాహీంపట్నం సంబంధించిన కేసు సెంటర్ కూడా తరలించు, కానీ ఇక్కడ నాకు తెలిసినట్టు ఇక్కడ రాగానే చూస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు సిఐవి ఏసీవి అందరూ రెస్పాండ్ అయ్యారు. కానీ ఇక్కడ ఉన్న సంబంధించిన ఇన్ఛార్జ్ డాక్టర్లు కావచ్చు, వాళ్ళ ఇంత కూడా మానవత్వం లేకుండా అసలు ఎటువంటి పట్టించుకోకుండా ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు కూడా డాక్టర్స్ రాకుండా ఇప్పుడు ఈవెన్ సిఐ గారితో ఇమ్మీడియట్ స్పాట్గా మాట్లాడేది సిఐ గారు ఉండి ఆ సూపరింటెండెంట్ రావట్లేడు అని చెప్పి కనీసం ఈ సిఐ గారి స్వయంగా వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటికి పంపిన దారుణ పరిస్థితి అంటే ఇంత వర్స్ట్ ముందో చూడండి. ఇమ్మీడియట్ నేను రంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా వారికి ఫోన్ చేసి ఇమ్మడే కూడా వాళ్ళని పోస్ట్ మార్టం చేయించి ఇమ్మడే వాళ్ళని ఊళ్ళో ఇక్కడ దగ్గర 300 కిలోమీటర్లు దూర ప్రాంతాల్లో వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టే వారు కూడా ఇమ్మడే మేము వారికి సంబంధించిన అధికారులు చెప్తాను. కానీ వాస్తవం ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.